రామోజీరావు గారి సభ అట్టహాసంగా జరిగింది. ఎంత అట్టహాసంగా అంటే రెండు ప్రభుత్వాలు, సినీ వర్గం, అతిరథ మహారథులు, అద్భుతమైన సామాజిక వర్గపు శక్తులు అందరూ ఒకటై రామోజీరావు గారి సంస్కరణ సభను అద్భుతం అనటం కన్నా మహా అద్భుతంగా చేయడం జరిగింది. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్, గవర్నమెంట్ ఏర్పడగానే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక సభ పెట్టి ప్రజలకు థ్యాంక్స్ చెప్తారనుకున్నా. లిటరలీ ప్రజలకు థ్యాంక్స్ చెప్తారనుకున్నా. ఎందుకంటే కూటమి పార్టీ ఇచ్చిన ప్రొజెక్షన్ ఆంధ్ర శ్రీలంక అయిపోయింది, శ్రీలంక జింబాంబే అయిపోయింది, ఏందేందో అయిపోయింది, నలిగిపోయింది. బాబాయ్ హత్య, గొడ్డలంటే గుర్తుకొచ్చింది. వాడెవడో ఒక, ఐ డోంట్ వాంట్ టు టేక్ హిజ్ నేమ్, తీస్తే మళ్ళీ వాడి స్థాయికి దిగినట్టు అవుతుందని నేను ఊరుకుంటున్నాను. కానీ 5 సినిమాలు, గొడ్డలి వాడిన సినిమాలు ఏవి అని చెప్పి ఒక వీడియో చేసి దాంట్లో జగన్ ఈ బాబాయ్ హత్య ఏదో ఒక చెత్త సినిమా వచ్చింది లాస్ట్ ఒక 6 months బ్యాక్లో. ఆ సినిమాని ఈ సినిమా కూడా వాడారు, ఫ్రెండ్స్ అని వాడు ఇంక్లూడ్ చేశాడు. ఓకే, సినిమా వర్గం ఎప్పుడైతే రాజకీయాల్లో వేలు పెట్టిందో, రాజకీయాలు సినిమా వర్గంలో కూడా వేలు పెడతాయి. సినిమా వర్గం షుడ్ బి రెడీ టు టేక్ దిస్. సినిమా ఇండస్ట్రీ షుడ్ బి రెడీ టు టేక్ దిస్. సో దిస్ విషయం అపార్ట్, రామోజీరావు గారి విషయాన్ని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన వ్యక్తి, బికేమ్ ఇంటూ శక్తి, వికేమ్ ఇంటూ ఏ వరల్డ్ అన్నట్టుగా చూపించారు. నిజానికి కల్కి సినిమా రామోజీరావు గారిదే, ఆయన కథను ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము కల్కి తీసాం అనేస్తారు. అశ్విని దత్ గారికి మైక్ ఇచ్చుంటే ఆయన అదే అనుండేవారు, ఆఫ్ కోర్స్. బట్ జోక్స్ అపార్ట్, రామోజీరావు గారి లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యవస్థలకే ఒక అద్భుతమైన వ్యవస్థగా ఆయనని ప్రొజెక్ట్ చేయడం నాకు చాలా నచ్చింది. కానీ ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆ మాట నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఎప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఎన్టీ రామారావు ఒకే ఎన్టీఆర్, ఒకే రామోజీరావు అన్నారు. అఫ్ కోర్స్ ఒకటే చంద్రబాబు నాయుడు, ఒకటే పవన్ కళ్యాణ్, ఒకటే జగన్, ఒకటే నువ్వు, ఒకటే నేను. ఇద్దరిద్దరు ఉండగా ఒక వ్యక్తిని పొగుడుతున్నప్పుడు మనము మన ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తితో సమానంగాను పోలుస్తున్నావంటే దానికి ఒక వయబిలిటీ, క్రెడిబిలిటీ ఉండాలి. అంటే మీరు ప్రపంచానికి చెప్పదలుచుకున్నారా ఎన్టీ రామారావు గారు, రామోజీరావు గారు ఒకటే అని? రామోజీరావు అనే వ్యక్తి మీ పార్టీని ప్రజల్లోకి పేపర్ ద్వారా మరి యొక్క మీడియా సంస్థల ద్వారా తీసుకుపోయి ఉండొచ్చు, మీకు ఫండ్స్ ఇచ్చి ఉండొచ్చు, మీ సామాజిక వర్గ సమీకరణాల్లో తోడ్పాటు చేసి ఉండొచ్చు. బట్ వెన్ యూ స్టార్టెడ్ కంపేరింగ్ విత్ ఎన్టీఆర్, దెన్ ఈవెన్ యువర్ పార్టీ కెనాట్ టేక్ ఇట్. ఎందుకంటే ఎన్టీఆర్ అనేది ఒక శిఖరం. ఆ శిఖరాంతో మీరు పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరిని కంపేర్ చేయడం అనేది, రామోజీరావు గారు క్లియర్ కట్గా ఒక ఎంటర్ప్రెన్యూర్. రామోజీరావు గారు చాలా 100 కోట్ల సంస్కరణలు చేశారని మీరు చెప్పటం బాగుంది, అది చెప్పుకోండి. ఎందుకంటే మనం చెప్పినప్పుడు వినటానికి, చెప్పడానికి నోరు చెవులు ఉన్నప్పుడు చెప్పచ్చు, తప్పలేదు. బట్ వెన్ యు ఆర్ కంపేరింగ్ హిమ్ విత్ ఎన్టీఆర్, దెన్ వై కాంట్ జగన్మోహన్ రెడ్డి కంపేర్ హిస్ ఫాదర్ యాజ్ గాడ్? మీకు సపోర్ట్ చేసిన ఒక పత్రికనే ఏకంగా సీఎం నందమూరి తారక రామారావు గారితో కంపేర్ చేయగలిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళ నాన్నను అతను దేవుడిగా ప్రొజెక్ట్ చేసుకున్న తప్పేముంది? అసలు రాజశేఖర రెడ్డి గారిని ఒక ప్రొజెక్షన్ చేసినప్పుడు కొంతమంది పిచ్చి వాళ్ళ ఏడుస్తుంటారు కదా, మరి వై ఎన్టీఆర్ని ప్రొజెక్ట్ చేస్తే తట్టుకుంటుంది ఆంధ్ర సమాజం. బట్ వెన్ యూ ఆర్ ప్రొజెక్టింగ్ రామోజీరావు గారు యాజ్ వెల్, వీ కెనాట్ టేక్ ఇట్. కానీ ఓకే, మీరు ప్రొజెక్ట్ చేయడం జరిగింది, బాగుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా ఆయనైతే నాకు తెలిసి ఫ్యాన్స్ కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని గాడ్, మా దేవుడు అంటే సరదాగా అంటున్నారు సార్. అది వాళ్ళ అభిమానం ఎక్కువైపోయి మా దేవుడు అంటున్నారు. సీరియస్గా దేవుడు అంటే అనుకుంటే ఎలా? ఎస్పెషల్లీ కీరవాణి గారు, పూజ చేయండి సార్, పూజ చేయండి, పర్వాలేదు, మీరు పూజ చేసుకోండి. ఎందుకంటే మీకు సినిమాలు ఇస్తారు. నెక్స్ట్ రాజమౌళితో ఏదో రోజు పవన్ కళ్యాణ్ సినిమా చేయాలి, ఒక పెద్ద 1000 కోట్ల బడ్జెట్. ఇప్పటిదాకా రాజమౌళే సినిమా ఇండస్ట్రీకి దిక్కు అనుకున్నారు.
చూడండి ఇప్పుడు నాగశ్విన్ వచ్చాడు, రాజమౌళి తాతలా తీశాడు సినిమా. ఇట్ వాజ్ సో బెటర్ దాన్ అదర్ ఆర్ఆర్ఆర్ కన్నా కల్కి వాజ్ సో గుడ్. సో ఫైనల్లీ మనల్ని కొట్టేవాడు ఉంటే ఇంకోటి వస్తాడు. సో అలాగే ఈ గవర్నమెంట్ తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది. బెటర్ సినిమా ఇండస్ట్రీ షుడ్ బి ఐసోలేటెడ్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు చేసే పనికి మాల పడ్డ వల్ల మిగతా ఇండస్ట్రీ వాళ్ళందరూ సఫర్ అవ్వకూడదు. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతా మేమే అని చెప్పి, ఇతర గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము కళామతుల్ని ముద్దు బిడ్డలు మమ్మల్ని లాక్కండి అని చెప్పడం, ఇది మీ నటనకు పరాకాష్ట అయిండొచ్చు, కానీ జనం గమనిస్తూ ఉంటారు. సో నేను ఈ వీడియోలో మల్టిపుల్ టాపిక్స్ని టచ్ చేయాల్సి వచ్చింది, బికాజ్ ఐ కీప్ సీయింగ్ మల్టిపుల్ థింగ్స్ టుగెదర్. సో నేను టచ్ చేయాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారిని ఎన్టీ రామారావు గారితో పోల్చడం నాకు నచ్చలేదు, నెంబర్ 1. నెంబర్ 2, నీకు నచ్చకపోతే ఏంటని మీరు అనుకోవచ్చు, నాకే కాదు చాలా మందికి నచ్చలేదు. రామోజీరావు గారు హీఈస్ అన్ ఎంటర్ప్రెన్యూర్, మేబీ సమ్టైమ్స్ ఎ ఫిలంథ్రఫిస్ట్, బట్ హీఈస్ అన్ ఎంటర్ప్రెన్యూర్. ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి, they come to a different category who saved people from poverty. ఇది అర్థం చేసుకుంటే పార్టీకి మనుగడ. ఇది అర్థం చేసుకోకపోతే మీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, ప్లీజ్ అండర్స్టాండ్.